ఏదైనా మనం మాట్లాడాలనుకున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, పాత స్మృతులన్నీ పాత పాత రోజులు గుర్తొచ్చినప్పుడు ఏవో గుర్తొస్తుంటాయి. అది మేము విజయనగరంలో చదువుకునే రోజులవి. ఏ విజయనగరంలో చదువుకున్నప్పుడు 1960 ఆ ప్రాంతంలో కాలేజీ ఎలక్షన్స్ అని జరుగుతుండేవి. కాలేజీ ఎలక్షన్ జరుగుతుండేవి. అంతకుముందు రెండో సంవత్సరంలో ఒకటో సంవత్సరంలో పెద్దగా జరగలే, కానీ ఫైనల్ ఇయర్ వచ్చేటప్పటికి చాలా కాంపిటీషన్ పెరిగిపోయి ఎందుకు వచ్చాడంటే, ఎవరో ఒక కుర్రాడు వచ్చాడు. వాడి పేరు వెంకట్రావు అని చెప్పేసి ఒక అతను వచ్చాడు. గోదావరి జిల్లా బాగా డబ్బున్న అతను. అతను వచ్చేసి బాగా షో చేసేసి, బాగా వెళ్ళని వాళ్ళని పెట్టేసి, కార్లు పెట్టేసి, ఒక 50 మంది 50 కార్లు 30 మంది రోజు క్యాన్వాస్, పొలిటికల్ క్యాన్వాసింగ్ చేసినట్టే చేయడం మొదలెట్టాడు వాడు. వాడు చూసి అందరూ ఆశ్చర్యపోయి, ఏమిటి కాలేజ్ ఏంటి, స్టూడెంట్స్ ఏమిటి, వీళ్ళు ఇలా చేసుకుంటారేమిటి అని అందరూ ఊళ్ళో కూడా చాలామంది ఆశ్చర్య. పైగా బ్యానర్స్, ఆ రోజుల్లో బ్యానర్స్ కట్టేయడం, ఊరంతా సాయంత్రం వేళ 4 కార్లు వేసి 4 గ్రూపులు వేసుకుని తిరగడం, ఇట్లా చేసేటప్పటికి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ మధ్యలోనే వాడు అలా చదువుతున్నప్పుడే ఏమైపోయింది, ఇంకోడెవడో వచ్చాడు. ఎవడో ఏదో చిన్న నాయుడు అనుకోడు, వాడి పేరు నాయుడు అని పేరు గుర్తులేదు, నాయుడు అని పేరు పెట్టేసి వాడు కూడా ఇంకోటి నిలబడ్డాడు. వాడు ఇంకోడాడో 2 3 వీళ్ళందరూ చిన్న చిన్న ఇదే. వీళ్ళు కూడా ఒక గ్రూప్. వాడిని చూసి 3 4 కాలేజీ ప్రెసిడెంట్కి, కాలేజీ సెక్రటరీకి వీళ్ళ గ్రూప్ ఉంటాయి కదా సాధారణంగా, ఒక కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీ, అట్లాగా వీడు కూడా మొదలెట్టాడు. ఇంతకీ సరే, మేము ఏదో మా చదువులు మేము చూసుకున్నాం, కానీ మాకు అసలు ఏం తెలిసేది కాదు. కానీ ఎప్పుడైతే రెండో గ్రూపు 3 గ్రూప్ వచ్చే దాంట్లో వీడు ఈ నాయుడు అన్నాడు చూసావా, ఈ నాయుడు అన్నవాడు చూసేటప్పుడు స్టన్ అయిపోయాను. ఎందుకంటే నేను అది ఫస్ట్లో విజయనగరంలో చదువుకున్నప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే, ఒక రూమ్ తీసి ఇచ్చేసి, ఆ రూమ్ ఆ రోజుల్లో ₹12 రూమ్ ఇచ్చేసి, ఆ మురళీకృష్ణ హోటల్ ఉంది, దాంట్లో ఒక నెలకి 2 పూట్ల భోజనం చేస్తే ₹35. ఇంకో హోటల్ ఉండేది, హోటల్లో టిఫిన్ బుక్లు ఇచ్చేవారు. ఆ టిఫిన్ బుక్లు నెలంతా 2 అన్నాలు 2 అన్నాలు ఇడ్లీ దోశ అన్ని ఆ రోజులు అలాగే ఉండేది. అంటే నెలంతా పోగి పొద్దున సాయంత్రం టిఫిన్ పుస్తకం ₹15. సో ఈ ₹15, ఆ 35, 50, ₹12, ఇది 50, 12, ₹62. ఇంకా నాన్న ఏం చేసాడు, ఇంకొక ₹20 ఇచ్చాడు. ₹20 అంటే ఏంటి, మనకు సినిమాకి కానీ, లేకపోతే పౌడర్లుగా కానీ, లైన్ పక్షులు బట్టలు ఆ రోజుల్లో బట్టలు ఉతకాలన్నా కూడా నెలంతా కలిపి 50 బట్టలకి ₹3, ₹5 చాకలాలన్నమాట అని ఉంటాయని చెప్పి ఎక్స్ట్రా ఒక మొత్తం ₹80 నెలలకి ఆమె లెక్కేసుకుని ఫస్ట్ తీసుకున్నాను అనమాట. సో ఏమైంది, ఇట్లాగా ఎప్పుడు నేను కింద సింగిల్ రూమ్లో ఉండేవాడిని. నేను ఒక్కడిని కొత్తగా కూడా ఒక నెల 15 రోజులు అయిపోయిన తర్వాత నేను అదే ఇంట్లో మేడ మీద ఈ 2 3 ఉండేవారు. 2 3 ఉన్న వాళ్ళు ఈ నాయుడు అన్నవాడు మేడ మీద ఉంటుండేవాడు. వాడు మొదట్లో టకప్ చేసుకుని స్టైల్గానే ఉండేవాడు, బూట్లు వేసుకుని. ఆ రోజుల్లో వాడు బీకామ్ ఏదో చదువుతుండాడు, బీకామ్ చదువుతుండాడు. అసలేం పట్టించుకునేవాడు కాదు. సరే, నేను ఒక నెల 15 రోజులు మామూలుగా నా పని నేను చేసి స్కూల్కి వేస్తుంటే, ఉన్నాడు పొద్దున ఏం చేశాడంటే, పొద్దునొచ్చి ఏమండి సుబ్బారావు గారు, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒక ₹5 ఇస్తారా అన్నాడు. సరే, నేనేం చేస్తాను, నేను అస్సలు నాకు ఖర్చు పెట్టడానికి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదో ₹20 ఉండే కదా అని చెప్పి సరే ₹5 ఇచ్చాను. సరే, ₹5 ఇచ్చిన తర్వాత వాడు ఏం చేశాడు, 15 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చాడు. మళ్ళీ ఒక ₹5 ఇస్తాడు. నాకు మనం ఇచ్చాం కదా, మనకి ఇచ్చిన మా నాన్నగారు ₹20 ఇస్తారు టికెట్లు కాకుండా, నా దగ్గర లేదా అంటే, సరే 1వ తారీఖు వచ్చేసిన తర్వాత 4వ తారీఖు 3వ తారీఖు ప్రాంతంలో మళ్ళీ ఒకసారి వచ్చి, సార్ ఇంకో ₹5 ఉన్నాయా అంటే అడిగాడు. నేను లాస్ట్ టైం ₹5 ఇవ్వలేదు అంటే, ఇది కలిపి 2 కలిపి ఇచ్చేస్తానండి అన్నాడు. సరే, ఇంకొక ₹5 ఇచ్చాను. అట్లాగే ఈ నాయుడు అన్నవాడు నేనున్న నా 5-6 నెలలు ఆ రూమ్లో ఉన్న ప్రతి నెల ₹5 అట్లాగే తీసుకొచ్చి మొత్తం ₹35 ఇచ్చేవాడు. ₹35 వరకు పట్టిపోయింది. మొదటి వాడు బాకీ అయిపోయింది అన్నమాట.
సరే వాడు ఏమైపోయింది, ఇంకొక నెల ఇది ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ అనమాట. ఫస్ట్ ఇయర్లో జరుగుతున్నప్పుడు నేను ఇందాక ఎలక్షన్స్ అనేది థర్డ్ ఇయర్లో వీడి గురించి చెప్తున్నా, అంటే వాడు పాతవాడి గురించి చెప్పినప్పుడు అనమాట. వాడు 3వ సంవత్సరం వచ్చేప్పుడు ఎలక్షన్ నిలబడ్డాడు. సరే నేనేం చేశాను, ఈ 5 నెలలు అయిపోయిన 6 నెలలు అయిపోయిన వాడు మళ్ళీ అదే రూమ్లో ఉన్నవాడు ఏం చేశాడు, మళ్ళీ ఒకసారి వచ్చాడు. ఏమయ్యా నువ్వు నాకు, నేను 2-3 సార్లు ఏమయ్యా నాయుడు నాకు డబ్బులు ఇవ్వాలి, ఇచ్చేస్తాను నేను వాడు. సరే ఒకసారి ఏమైనా వచ్చాడు, సుబ్బారావు గారు ఒక 5 రూపాయలు ఇస్తారని. 5 రూపాయలు నా దగ్గర లేవయ్యా, నువ్వే నాకు డబ్బులు ఇవ్వాలి, మా ఇంట్లో మనం తిడుతున్నారు కూడా, లేకపోతే పని చేయండి సార్, నాకు కొంచెం టిఫిన్ టికెట్లైనా ఇవ్వండి అన్నాడు. టిఫిన్ టికెట్లు అండి సార్, నాకు ఇవాళ ఆకలేసేస్తుంది, టిఫిన్ టికెట్లు. సరే ఒక 2 రూపాయల టికెట్లు వాడికి ఇచ్చాను. అట్లాగా 2 సార్లు 3 సార్లు వాడు ఏమైపోయింది, ఆ టికెట్లు కూడా ప్రతి నెల తీసుకునేవాడు. తీసుకునేటప్పటికి ఏమైపోయిందంటే కొన్నాళ్ళకి 1 or 2 months చూశాను, అసలు మన దగ్గర అడగడమే తప్ప వాడు తీసుకుని ప్రెసిడెంట్ ఉండేది కాదు. అయ్యేటప్పటికి ఒక 8 నెలలు అయిపోయిన తర్వాత వాడు ఏం చేశాడు, ఒకనాడు కామ్గా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ నుంచి మేడ మీద ఖాళీ చేసి నాకు తెలియకుండా ఎప్పుడో ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఇతర మేడ మీదకి వెళ్ళి చూస్తే వీడు లేడు, ఇదేంటో వీడు ఎక్కడికి వెళ్ళారు అనుకుని, సరే ఒకనాడు కాలేజీలోనేమో అదేంటది కాలేజీలో కలిసినప్పుడు ఇక్కడ రూమ్, అవునండి ఇప్పుడు మనకి ఎక్కడ ఉంటాం రూమ్లో అంటే పలానా చోట ఉండేవాడిని, కొత్తపేటలోనే అదో ఉండేది, కొత్త గ్రహారంలో ఉన్నానంటాను. సరే వాడు రూమ్ కనుక్కొని నేనేం చేశాను, ఒక 2 సార్లు 3 సార్లు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏమైనా నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి కదా అని చెప్పేసి, ఏమంటే వాడు అలాగే ఇస్తానన్న వాడు ఏం చేశాడు, ఒకసారి నేను అడిగేటప్పటికి ఏమన్నా తెలుసునా, సార్ నేను ఇచ్చుకోలేను సార్ అన్నాడు. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఇన్నిసార్లు ఇస్తానని చెప్పి నేను కూడా చిన్నవాడినే కదా, నెలకి 70 రూపాయలు తెచ్చుకున్నాను, నువ్వు ఇలా 5 రూపాయలు కదా అని పోనీ ఇచ్చాను, మొత్తం 35 రూపాయలు ఇవ్వాలి, టిఫిన్ టికెట్కు 10 రూపాయలు ఇచ్చాను, ఇవ్వండి అండి. అవును సార్, నాకు వీలు కాదు సార్, నేను ఇవ్వలేను అని సార్. సరే సరే నీ ఇష్టం అంటే నేను వచ్చేసాయి. ఇంకా మళ్ళీ వాడు మాట్లాడలేదు. కానీ మాట్లాడలేకపోయింది. ఇప్పుడు నేను థర్డ్ ఇయర్లోకి వచ్చేటప్పటికి ఈ కాలేజీ ప్రెసిడెంట్కి వాడు కంటెస్ట్ చేస్తున్నాడు. వాడు చుట్టూ 10 మంది గ్యాంగు, 10 మంది సైకిళ్ళు. ఆ రోజుల్లో అవతల వాడైతే పెద్ద కార్లు పెట్టాడు, కానీ వీడికి అంత లేదు. మోటార్ సైకిల్ కూడా ఆ రోజుల్లో అందరికీ సైకిళ్ళు వేసుకుని సాయంత్రం తిప్పి క్యాన్వాసింగ్ చేసుకుంటూ వచ్చేవాడు. క్యాన్వాసింగ్ చేసుకుని అప్పుడు నేను స్టన్ అయిపోయాను, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా ఏంటి, మనకి డబ్బులు ఇవ్వడానికి లేదు కానీ వాడు ఎలక్షన్ ఓట్లు ఎలా వస్తాయి. అప్పుడు నాకు అనిపించింది, మనుషులు ఇప్పుడు డబ్బు అన్నది 1 సారి 2 సార్లు మనుషులు చూసుకోవాలి, కానీ ఇట్లాంటి వాళ్ళని ఎక్కడ చూస్తామని చెప్పేసి ఫైనల్గా ఏంటంటే క్యాన్వాసింగ్ బాగా పీక్లో 20 days ఎంతో క్యాన్వాసింగ్ చేశారు. ఆ డబ్బున్నవాడు ఉన్నాడు సరే, 15 కార్లు పెట్టి ఆ ట్యాక్సీలు పెట్టి అని చేసిన వాళ్ళే గెలిచాడు, నో డౌట్. వీళ్ళందరూ ఓడిపోయారు. కానీ ఏంటంటే మనుషులు ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి నాకు చాలామంది తగిలేరు ఇలాంటి వాళ్ళు. ఈ విషయం ఇప్పుడు అప్పుడప్పుడు గుర్తొస్తుంటే నవ్వుతుంటే, ఎవరైనా నాయుడు ఎంత మోసం చేసేవారా అని చెప్పేసి.